ఇటు మీనాక్షి నటరాజన్ నియామకంపై కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎంకు చెక్ పెట్టేందుకే రాహుల్ గాంధీ ఆమెను ఇక్కడ నియమించారంటూ కూడా మరోపక్క చర్చ జరుగుతోంది. ఇటు పార్టీ సీఎం పనితీరుపై కూడా ఇప్పటికే అధిష్టానానికి వరుస ఫిర్యాదులు కూడా చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఇదంతా చూసుకుంటే నిజంగానే సీఎంకు చెక్ పెట్టేందుకే ఆవిడ్ని ఇక్కడ నియమించినట్టుగా అనుకోవచ్చు అంటారా? అంటే ఇక్కడ చెక్ పెట్టడము అంటే ఒకటండి భాగ్యశ్రీ గారు, మనము నిజానికి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ ముఖ్యమంత్రికి చెక్ పెడితే వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పనిచేయనియాలి, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలనేది గతంలో అక్కడ కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వమే కానివ్వండి, వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి ప్రతి చోట కొంత వెంటనే ముఖ్యమంత్రుల్ని మార్చే సంప్రదాయం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో వెనక్కి వెళ్ళిపోయింది. ఆ అంశాలను పక్కన పెడితే ఒక సమన్వయం అనేది చాలా ఇంపార్టెంట్. ఇటు పిసిసికే కానివ్వండి, మంత్రులకే కానివ్వండి, అటు ఎమ్మెల్యేలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో పనిచేసినటువంటి సీనియర్ నాయకులకే కానివ్వండి, ఎంపీలైనా మిగతా వాళ్ళకైనా సమన్వయం అనేది చాలా అవసరం. ఇప్పుడు నటరాజన్ గారు డెఫినెట్ గా ఒక శిక్షణ కలిగినటువంటి నాయకురాలు, గాంధేవాది, చాలా సింపుల్ సిటీ, చాలా సింపుల్ గా ఉంటారు ఆమె. గాంధేవాదాన్ని అనుసరిస్తారు, రైల్లో ప్రయాణం చేయడం, ఆర్భటాలు లేకపోతే బుక్కెలతో స్వాగతం పలకడం వీటన్నిటికి వ్యతిరేకం. నిజానికి కొత్త తరం నాయకత్వంలో అధిష్టానం నుంచి వచ్చేటువంటి ఒక ప్రతినిధి మళ్ళీ నిరాడంబరత వైపు ఉండడం అనేది నిజానికి అభినందించదగ్గ విషయం. డెఫినెట్ గా ఒక గట్టి సమన్వయం కోసం కేంద్రం, అంటే వాళ్ళ అధిష్టానం, అలాగే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి యంత్రాంగానికి మధ్యలో ఒక ఒక రెఫరీ కాబట్టి ఒక మంచి నాయకురాలని వేశారు. డెఫినెట్ గా అంటే నిరాశకు గురవుతున్నటువంటి కార్యకర్తలే కానివ్వండి, లేకపోతే చాలా కాలం పనిచేసినటువంటి వాళ్లకు గుర్తింపే కానివ్వండి, మిగతా అంశాలు వాళ్ళ వాయిస్ చెప్పుకోవడానికి, వాళ్ళు న్యాయం పొందడానికి అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి మధ్యలో ఆమె డెఫినెట్ గా ఒక మంచి సమన్వయకర్తగా వ్యవహరిస్తారనేటువంటి ఆశాభావం అయితే ఉందండి. అయితే రెహమాన్ గారు, ఇక ముఖ్యంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టీ పరంగా కావచ్చు, పాలన పరంగా కావచ్చు, ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇటు దీపాదాస్ మున్షిపై కూడా పలు ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఆవిడ కూడా సీఎం రేవంత్ రెడ్డితో చేతులు కలిపి ఇటు పార్టీ పరంగా పాలన పరంగా వీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకే దీపాదాస్ మున్షిని తప్పించి ఇటు మీనాక్షి రాజ్ను నియమించినట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఇదంతా ఎంతవరకు వాస్తవం అంటారు? ఏదైనా మార్పు జరిగినప్పుడు ఇట్లాంటి ప్రచారాలు జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీలో పార్టీ ఇన్ఛార్జీలని తరచుగా సంవత్సరానికి ఒకసారి లేకపోతే 2 సంవత్సరాలకు ఒకసారి మార్చడం అనేది జరుగుతూనే ఉంటది. మనము ఇట్లాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలపైన వాళ్ళిద్దరు కలిసి ఏదో చేశారని చెప్పి ఎవరో ఆరోపించినటువంటి అంశాల మీద మనం మాట్లాడలేము. డెఫినెట్ గా అధిష్టానం ప్రతి అంశం పైన చెక్ ఉంటది. అంటే అధిష్టానం డెఫినెట్ గా అంటే పార్టీకి నష్టం జరగకుండా, కార్యకర్తల నష్టం జరగకుండా ఒక సమన్వయము సరిదిద్దడం అనేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. డెఫినెట్ గా అందులో భాగంగానే మీనాక్షి గారిని మనం ఇక్కడ నియమించినట్టుగా చూడాలి. అంటే రెహమాన్ గారు, ముఖ్యంగా ఇప్పుడు పార్టీలోనే పార్టీ నేతలే బహిరంగ విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ, ఏదైనా వివాదం జరిగినప్పుడు కానీ డైరెక్ట్ గా అధిష్టానానికే ఫిర్యాదు చేస్తున్నారు. పార్టీ నేతలే బహిరంగ విమర్శలు చేసుకుంటూ డైరెక్ట్ గా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలోనే మీనాక్షి నటరాజును నియమించాలని అనుకోవచ్చు కదా? ఇప్పుడు భాగ్యశ్రీ గారి, ప్రధానంగా మనం గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని చూస్తే, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువనే ఆ పార్టీ నాయకులే చెప్పుకుంటారు. గతంతో మంత్రులే కానివ్వండి, లేకపోతే పిసిసిలో మిగతా సభ్యులే కానివ్వండి, నాయకులే కానివ్వండి, మిగతా సీనియర్ పార్టీ కార్యకర్తలే కానీ చూసుకుంటే, ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నటువంటి వాళ్ళే కానివ్వండి, లేకపోతే వ్యతిరేకంగా జట్లు కట్టి, లేకపోతే పార్టీలోనే అంతర్గతంగా ముఠాలు తగాదాలు అనేటువంటి అంశాన్ని చూస్తే ఇప్పుడు చాలా తక్కువగా ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి అప్పుడే కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు మిగతా ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరే కానివ్వండి, చెన్నారెడ్డి కానీ మిగతా అంశాలే కానివ్వండి, అంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులతో ఆయన వ్యవహరించిన తీరు ఏంటంటే పూర్తిగా ప్రతిపక్షమే, ఇంకో ప్రతిపక్షం పార్టీలో ఉందా అన్నట్టుగా అప్పటి ప్రభుత్వాల్లో కనపడేది. అంటే ముఖ్యమంత్రి మీద దుమ్మెత్తిపోయడం, ముఖ్యమంత్రి ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలపైన
తప్పు పట్టడం, పార్టీలో అంతర్గతమైనటువంటి విషయాలపైన తప్పు పట్టడం, ఏ నిర్ణయం తీసుకున్నా ఆ అంశాల మీద వ్యక్తిగతంగా విమర్శించడం, ఇట్లాంటివన్నీ గతంలో చాలా పెద్ద ఎత్తున చూసేవాళ్ళం. అప్పటితో పోలిస్తే ప్రభుత్వం మీద, లేకపోతే ప్రభుత్వ పనితీరు మీద, సీఎం పైన అప్పట్లో మంత్రులే తప్పు పట్టేవాళ్ళు. అంత ప్రజాస్వామ్యం ఆ పార్టీలో ఉండేది. ఇప్పుడు చూసినట్టయితే అది చాలా వరకు తగ్గింది, దాదాపుగా కనబడడం లేదు. అయితే అక్కడక్కడ స్వరం ఉంటది అంతర్గతంగా, అది ఆ పార్టీ వేదికల పైన మాట్లాడండి అని చెప్పినట్టుగా కనపడుతోంది. అప్పటితో పోలిస్తే అది చాలా తగ్గినట్టుగానే చూడాలి. డెఫినెట్ గా పార్టీ ఇన్ఛార్జిని మార్చడం అనేది ఆ పార్టీని మరింత బలోపేతం చేసి పిసిసిని కూడా బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి డెఫినెట్ గా పార్టీ నిర్మాణంలో భాగంగానే అట్లాంటి నిర్ణయం తీసుకొని ఉంటారని చెప్పి మనం అనుకోవాల్సి ఉంటది. రైట్ రైట్ థ్యాంక్ యూ అండి రెహమాన్ గారు.